హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. భాగవత పురాణం ప్రకారం ఒక పర్యాయం శ్రీ మహావిష్ణువు దర్శనార్థం సనత్ కుమారులు వైకుంఠం చేరుకుంటారు. వైకుంఠ ద్వారపాలకులైన జయ విజయులు సనత్ కుమారులను చూసి చిన్న బాలురు అనుకొని అడ్డగించడం జరుగుతుంది. దీనివల్ల సనత్ కుమారులకు ఆగ్రహం వచ్చి జయ విజయులను భూలోకంలో జన్మించమని శపిస్తారు. ద్వారపాలకులుగా ఉన్న జయ విజయులు ఈ విషయాన్ని గ్రహించి శాప విమోచనాన్ని అర్థించగా హరిభక్తులుగా 7 జన్మలు గాని లేదా హరి విరోధులుగా 3 జన్మలు గాని భూలోకంలో గడిపితే శాప విమోచనం కలిగి తిరిగి తనని చేరుకుంటారని విష్ణుమూర్తి సూచిస్తాడు. 7 జన్మల పాటు విష్ణుమూర్తికి దూరంగా జీవించలేమని భావించిన జయ విజయులు 3 జన్మల పాటు శ్రీహరికి శత్రువులుగా జన్మించటానికి సిద్ధపడతారు. ఈ విధంగా జయ విజయులు కింది జన్మల్ని ఎత్తడం జరిగింది. కృతాయుగంలో హిరణ్యక్షుడు, హిరణ్యకశ్యపుడు, త్రేతాయుగంలో రావణాసురుడు, కుంభకర్ణుడు, ద్వాపర యుగంలో శిశుపాలుడు దంతభక్తుడుగా జన్మిస్తారు. ఈ విధంగా త్రేతాయుగంలో జన్మించిన వారే రావణాసురుడు, కుంభకర్ణులు. రావణాసురుడి జన్మ వృత్తాంతం స్కంద పురాణం బ్రహ్మఖండంలోను రామేశ్వర సేతు మహత్యంలో చెప్పబడింది. బ్రహ్మమానస పుత్రుడైన పులస్తుని కుమారుడు విశ్వవసు, బ్రహ్మానికి దైత్య రాకుమారి అయిన కైకసికి రావణాసురుడు జన్మిస్తాడు. కైకసి తండ్రి సుమాలి. సుమాలి తనకు అత్యంత పరాక్రమవంతుడైన మన్మడు కావాలన్న కోరికతో అందరూ రాకుమారులను అంగీకరించకుండా మహాతపస్వి అయిన విశ్వవసు బ్రహ్మకి కుమార్తెని ఇచ్చి వివాహం చేస్తాడు. కైకసి తండ్రి ఆజ్ఞపై అసుర సంధ్య కాలంలో విశ్వవసు బ్రహ్మమహర్షి తపస్సు చేసుకుంటూ ఉండగా ఆయన వద్దకు వెళ్లి తపోశక్తితో తన కోరికను తెలుసుకోమని అంటుంది. విశ్వవసు బ్రహ్మ విషయం తెలుసుకుని అసుర సంధ్యకాలం చేత క్రూరులైన పుత్రులు జన్మిస్తారని చెప్తాడు. కాని అందులో ఒక కుమారుడు ధార్మికుడిగా జన్మిస్తాడని చెప్తాడు. ఆ ధార్మిక పుత్రుడే విభీషణుడు. ఈ విధంగా పుట్టినవాడు రావణాసురుడు. అందువల్ల రావణాసురుడు దైత్యుడు, బ్రాహ్మణుడు. రావణాసురుడికి చిన్నతనం నుండే సాత్విక స్వభావం లేకుండా తామస స్వభావాన్ని కలిగి ఉండేవాడు. ఏకసంతాగ్రహిగా ఉండేవాడు. వేద విద్యలు తన తండ్రి విశ్వవసు బ్రహ్మ నుండి నేర్చుకుని గొప్ప విద్వాంసుడు అవుతాడు. తన తాత సుమాలి వద్ద నుండి రాజ్యపాలన విషయాలను, దైత్య కృత్యాలను నేర్చుకుంటాడు. రావణాసురుడి భార్య మండోదరి. ఈమె మయుడి కూతురు. రావణాసురుడికి 7 కొడుకులు: ఇంద్రజిత్తు, ప్రహస్తుడు, అతికాయుడు, అక్షయకుమారుడు, దేవాంతకుడు, నరాంతకుడు, త్రిశూరుడు. రావణాసురుడి తండ్రి వైపు నుండి తాత పులస్తుడు. రావణాసురుడి తల్లి వైపు నుండి తాత మాల్యవుడు, అమ్మమ్మ తాటకి. రావణాసురుడి మామ మారీచుడు. రావణాసురుడికి 6 సోదరులు, 2 సోదరీమణులు. కుబేరుడు ఉత్తర దిశకు రాజు, స్వర్గ సంపదకు రక్షకుడు, రావణుని పెద్ద తమ్ముడు. వారిద్దరూ ఒకే తండ్రికి వేర్వేరు తల్లులకు జన్మించినవారు. విభీషణుడు రామచంద్రమూర్తిని శరణాగతి కోరినవాడు. సీతను రామచంద్రుడికి తిరిగి ఇచ్చి శరణాగతి కోరుకోమని హితవచనాలు పలికిన కారణం చేత రావణాసురుడు విభీషణుణ్ణి రాజ్య బహిష్కారం చేస్తాడు. రావణాసురుడు మరణించడం చేత లంకకు మరి విభీషణుణ్ణి పట్టాభిషిక్తుని చేయడం జరుగుతుంది. కుంభకర్ణుడు హిందూ పురాణాలలో ఆశ్చర్యాన్ని కలిగించే రాక్షసులలో కుంభకర్ణుడు ఒకరు. కనిపించిన జీవరాశులన్నింటిని భక్షిస్తుంటే ఇంద్రుడు విజ్ఞప్తిపై కుంభకర్ణుడు ఎల్లకాలం నిద్రించేటట్టుగా బ్రహ్మ శపిస్తాడు. ఈ విషయాన్ని విన్న రావణుడు దిగ్భ్రాంతికి గురై సోదర వాత్సల్యంతో బ్రహ్మను వేడుకొని శాపాన్ని సడలించేటట్టు చేయమంటాడు. ఆ సడలింపు ప్రకారం కుంభకర్ణుడు సంవత్సరంలో 6 నెలలు నిద్రావస్థలోనూ ఒకరోజు మెలకువగాను ఉంటాడు. ఆ రోజు 6 నెలలకు సరిపడ ఆహారాన్ని భక్షిస్తాడు. రాముడితో యుద్ధం జరిగే సందర్భంలో అతి కష్టంతో కుంభకర్ణుని నిద్ర నుండి లేవదీస్తారు. ఈయన రావణుని ధర్మ మార్గము అవలంబించి సీతను తిరిగి పంపి రాముని శరణు వేడమని నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తాడు. రావణుని మార్చలేక సోదరుని తరపున యుద్ధం చేసి యుద్ధరంగంలో మరణిస్తాడు. కరుడు జనస్థానంలో సత్కర్యాలు నిరోధించటానికి రావణాసురుడు కరుణ్ణి నియమిస్తాడు. జనస్థానం యొక్క సరిహద్దులు దక్షిణాన లంకాపట్టణం, ఉత్తరాన కోసాల రాజ్యం. శూర్పణఖ తనకు లక్ష్మణుడికి జరిగిన పరాభవాన్ని వివరించగా కరుడు రామలక్ష్మణుల మీదికి యుద్ధానికి వెళ్లి యుద్ధం జరిపి రాముని బాణం చేత మరణించడం జరుగుతుంది. దూషణుడు
ఇక ఇతడు మంత్రిగా ఉండేవాడు. అహిరావణుడు, రావణుడు మరియు మయసురుడు వంటి రాక్షసులు పాలించే అధోలోకమునకు చక్రవర్తి. ఇతన్నే మైరావణుడిగా కూడా పిలుస్తారు. కుంభిని రావణుని సోదరి, దస్యుడు మరియు మధుర చక్రవర్తి అయిన మధు యొక్క భార్య. ఈమె అత్యంత అందగత్తెగా ప్రసిద్ధి చెందింది. తర్వాత కాలంలో తపస్సు చేసుకోవడానికి వెళ్లిపోయినట్టుగా చెప్తారు. ఇక శూర్పణఖ, ఈమె రావణుని దుష్ట సోదరి, సీతాపహరణానికి ప్రధాన కారణం. ఈమె తన సోదరుడైన రావణుని రామునిపై ఉసిగొల్పింది. ఇక దశకంఠుడు, 10 మంది జ్ఞానులతో సమానమైన జ్ఞానం కలవాడు రావణాసురుడు. రావణాసురుడు కైలాస పర్వతాన్ని తన 2 చేతులతో పెకిలిస్తున్నప్పుడు పరమశివుడు అతడి చేతి విరేళ్లని కాలితో త్రొక్కినప్పుడు దశకంఠుడు అతి బిగ్గరగా అరిచాడు. ఆ అరుపు వల్ల రావణుడనే పేరు వచ్చింది. ఇక సర్వలోకాలను జయించాలనే కోరికతో రావణాసురుడు బ్రహ్మ గురించి అకుంఠిత తపస్సు ప్రారంభిస్తాడు. 1000 సంవత్సరాలు తపస్సు తర్వాత బ్రహ్మ ప్రత్యక్షమైనప్పుడు అమరత్వం కోరుకునగా బ్రహ్మ నిరాకరిస్తాడు. బదులుగా తనను ఏ దేవతలు, రాక్షసులు, సర్పాలు, పిశాచాల ద్వారా మరణం ఉండకూడదనే వరాన్ని కోరుకుంటాడు. బ్రహ్మ దీనికి అంగీకరించి ఈ వరంతో పాటు అద్వితీయమైన అస్త్రాలను ఇస్తాడు. ఇక ఈ వరాలు పొందిన తర్వాత రావణుడు తన తాత అయిన సుమాలిని తొలగించి ఆ సేనలకు రాజవుతాడు. ఆ తర్వాత అతడి దృష్టి లంకానగరంపై పడుతుంది. లంకానగరము కుబేరుని కొరకు దేవశిల్పి విశ్వకర్మ ద్వారా నిర్మితమైన సుందర నగరము. విశ్రవసుని కుమారుడైన కుబేరుడు ఎంతో దాతృత్వంతో కైకసి బిడ్డలతో తన వైభవమును పంచుకుంటూ ఉంటాడు. రావణుడు అందుకు అంగీకరించక లంకానగరాన్ని పూర్తిగా తన వశం చేయవలనని కుబేరుని బెదిరిస్తాడు. రావణుని యుద్ధంలో ఓడించడం సాధ్యం కాదని తెలిసి విశ్రవసుడు లంకానగరంను ఇచ్చి వైదొలగవలసిందిగా కుబేరుని కోరుతాడు. ఈ విధంగా రావణుడు లంకాధిపతి అయినప్పటికీ రాజుగా ఎంతో ఉదారశీలిగా, సమర్థవంతమైన పాలకుడిగా కీర్తి ప్రతిష్టలు ఆర్జిస్తాడు. అతడి పాలనలో లంకారాజ్యం సకల ఐశ్వర్యాలతో తులతూగుతూ ఉండేది. ఆ రాజ్యంలో అత్యంత పేదవారు సైతం బంగారు పాత్రల్లో అన్నపానాదులు భుజిస్తూ ఆకలి అన్నది ఎరుగక ఉండేవారు. లంకను జయించిన తర్వాత రావణుడు మనోహరమైన కైలాస పర్వతాన్ని చూశాడు. తన బల నిరూపణకై దాన్ని పెకిలించటానికి ప్రయత్నించడం జరుగుతుంది. దశకంఠుడి గర్వానికి కోపించిన శివుడు తన కాలి చిటికెన వేలుతో కైలాస పర్వతాన్ని నొక్కి దాని కింద రావణుణ్ణి అనగదొక్కాడు. అప్పుడు రావణుడు అతి బిగ్గరగా చేసిన ఆర్తనాదం వల్ల ఆ పేరు వచ్చింది. రావణుడు భయంకరమైన రవం అంటే శబ్దం చేయవాడు. అతని అరుపుకి భూమి కంపించినట్టుగా వర్ణించబడింది. తన తప్పుని తెలుసుకుని మిక్కిలి పశ్చాత్తాపానికి లోనయ్యాడు. ఆ తర్వాత పశ్చాత్తాపంతో ఆ శివుణ్ణి ఆరాధిస్తాడు. అనితర సాధ్యమైన శక్తులు సాధించిన రావణుడు నరులు, దేవతలు, ఇతర రాక్షసులపై యుద్ధాలు చేస్తాడు. పాతాళలోకాన్ని పూర్తిగా జయించి తన కొడుకైన అతిరావణుని రాజుగా నియమించాడు. భూలోకంలోని ఎన్నో సామ్రాజ్యాలను జయించడం ద్వారా చక్రవర్తిగా పట్టాభిషిక్తుడవుతాడు. కుబేరుడు ఒకసారి రావణుని క్రూరత్వాన్ని, దురాశను నిందించగా కోపించిన రావణుడు స్వర్గంపై దండెత్తి అందరి దేవతలను ఓడించి కుబేరుణ్ణి కించపరిచాడు. తన బలాధిక్యతతో దేవతలను, సర్పజాతులను తన పాలనలోకి తెచ్చుకున్నాడు. కొన్ని వందల ఏళ్ల తర్వాత జరిగిన రామాయణ కాలం నాటికి రావణుడు సర్వమానవ దేవతా జాతులను జయించి సూర్యుని గతిని మార్చగలిగే శక్తిగలవానిగా రామాయణ కావ్యంలో చెప్పబడింది. రావణుడు రసికతకు, స్త్రీల కొరకు ఎంతైనా తెగించేవాడుగా పేరుగాంచాడు. ఇతనికి ఎంతో మంది భార్యలు. వారిలో ముఖ్యమైనది మయసురుడి కూతురు మరియు అప్సరస అయినటువంటి మండోదరి. మండోదరి తెలివితేటలకు, అందానికి పెట్టింది పేరు. ఉన్న భార్యలు చాలక రావణుడు తను గెలిచిన దేశాల నుండి ఎంతో మంది మహిళలను తెచ్చి అంతఃపురంలో ఉంచాడు. తనను నిరసించిన యువతిని కైవసం చేసుకోవటానికి రావణుడు ఎంతకైనా తెగించేవాడు. ఇలాంటి సంఘటనల కారణంగానే రామాయణ మహాకావ్యం ఉద్భవించిందని చెప్పవచ్చు. మొదటిది, సన్యాసిని అయిన వేదవతిని బలత్కరించడానికి ప్రయత్నించడం. వేదవతి విష్ణు చేపట్టడానికి కఠోరమైన తపస్సు చేయసాగింది. సాధు జీవనం ఆమె అందాన్ని మరింత పెంచింది. కుటీరానికి వచ్చిన రావణుడు ఆమెను కామించాడు. కాని ఆమె అతన్ని ఎదిరించింది. రావణుడు బలత్కారంగా ఆమెను చెరపట్టడానికి ప్రయత్నిస్తుంటే అప్పుడామె అతడి చావుకి తానే కారణం అవుతానని చెప్పి మంటలను ప్రజ్వరిల్లజేసి అందులో బూడిదైపోయింది. తర్వాత ఆమె సీతగా పుట్టి రాముడి భార్యగా మారి రావణుడి చావుకి కారణమైంది. ఇక ఒకసారి రావణుడు రంభను మోహించి బలవంతం చేయబోతాడు. అప్పుడు రంభ తనకు కుబేరుడి కొడుకుతో వివాహం నిశ్చయమైనందున తాను రావణుడికి కుమార్తె సమానురాలనని
తనను ఆ విధంగా కామించటం సరికాదని చెప్తుంది. కాని రావణుడు వినకుండా బలవంతం చేయబోతాడు. దాంతో కోపించిన కుబేరుడు కొడుకు ఇక ముందు ఏ స్త్రీనైనా బలవంత పెడితే 10 తలలు రాలిపోతాయని శపిస్తాడు. ఈ శాపమే రావణుడి చెరలో ఉన్న కాలంలో సీతను కాపాడిందని చెప్పబడుతుంది. రావణాసురుడి యొక్క దుర్మార్గ తత్వాన్ని మరి అతడి పాలనలో గొప్పతనాన్ని, శౌర్యాన్ని, దానగుణాన్ని వాల్మీకి మహర్షి అరణ్యకాండ 32వ సర్గలో వర్ణిస్తాడు. కొలువు తీరు ఉంటే ఇంద్రుడు వలె, మరి నోరు తెర్చుకున్న రావణాసురుని చూస్తే యముడు వలె ఉన్నట్టుగా వర్ణించడం జరుగుతుంది. రావణాసురుడి యొక్క దురాగతాలలో వాసుకి పాలిస్తున్న పాతాళలోకానికి వెళ్లి తక్షకుని భార్యను అపహరించి తన భార్యగా చేసుకుంటాడు. కైలాస పర్వతం వైపు వెళ్లి తన సోదరుడైన కుబేరుని యుద్ధంలో జయించి పుష్పక విమానాన్ని కాంచనలంకకు తెచ్చుకున్నాడు. ఉత్తర భారతంలో ఉన్న చైత్రవనాన్ని ధ్వంసం చేశాడు. యజ్ఞాలలో ఇచ్చే సోమరసాన్ని ఇంద్రుడు సంగ్రహించకుండా తానే స్వీకరించి యజ్ఞఫలాన్ని నాశనం చేసేవాడు. సుందరకాండలో రావణాసురుని ప్రవేశం అతని సీతను తన వశం కమ్మని ఆదేశించే ఘట్టంతో మొదలవుతుంది. రామాయణంలో రావణుడిని సంపూర్ణ ప్రతినాయకుడిగా చిత్రీకరించినప్పటికీ ఎన్నో సద్గుణాలు కలవాడిగా చెప్పటం జరిగింది. అందులో ముఖ్యమైనవి అపార శాస్త్ర పరిజ్ఞానం, వైద్య విజ్ఞానం, మంత్ర విద్య, తన పాలనలో కుల వ్యవస్థను రూపుమాపి సంస్కర్తగా, అభ్యుదయవాదిగా, అసమానమైన శివభక్తితో శివతాండవ స్తోత్రాన్ని రచించాడని చెప్పబడింది. రావణాసురుని దుష్టునిగా చిత్రించిన కావ్యం రామాయణం ఒక్కటే కాదు, భాగవత పురాణంలోనూ రావణుడు, ఆయన తమ్ముడు కుంభకర్ణుడు దురుసు ప్రవర్తనకు శపించబడి భూలోకంలో జన్మించిన వైకుంఠ ద్వారపాలకులు జయ విజయుల అవతారాలనని ప్రస్తావన ఉంది. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా రావణాసురుడి యొక్క జన్మ రహస్యం. మరిలాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ స్టే ట్యూన్ విత్ తెలుగు ఇన్ఫో మీడియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.